హలో ఫ్రెండ్స్, రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి. ఇక ప్రేమ్ కోపంతో, ఎవర్రా మీరు, అయినా మీరెందుకు వచ్చారు అంటే స్టూడెంట్స్ పాకెట్లో డ్రగ్స్ పెట్టింది కూడా మీరే కదా, నిజం చెప్పండిరా, నిజం చెప్తారా లేకపోతే నా స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వనా? ఇక త్రిపాఠి టెన్షన్ పడుతూ సైగతో ఏం చెప్పొద్దని చెప్పడంతో ఇక వాళ్ళిద్దరూ టెన్షన్ పడుతూ, ఇప్పుడు ఏం చేయాలరా, మనం ఇక్కడి నుంచి పారిపోవడమే బెస్ట్, లేకపోతే ఈ సార్ గనక బలవంతంగా అడిగితే తప్పకుండా త్రిపాఠి సార్ ఇలా చేయించాలని చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. రే మామ, పదరా ఇక్కడి నుంచి తొందరగా వెళ్ళిపోదాం అనుకుంటూ ప్రేమ్ని తోసేసి వెళ్తుంటే ఇదంతా త్రిపాఠి చూసి కోపంతో, వీరేంది పిచ్చి కుక్కల్లో ఉన్నారు, అయినా వీళ్ళెందుకు పారిపోయారు, ఏదో ఒకటి చేసి మేనేజ్ చేయొచ్చు కదా, నా పరువు మొత్తం తీసేశారు. ఇక ఈ చామంతి కూడా ఏ తప్పు చేయలేదని పోలీస్ వాళ్ళకు కూడా తెలిసింది. ఇక ప్రేమ్ కోపంతో, చూసారా సార్, ఎవరో కావాలని చేసిన కుట్రను మా మీదకి నెట్టేశారు, అంటే మా మీద పగ తీర్చుకోవడానికి కదా సార్ ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు, మీకైనా ఇప్పుడు అర్థమైంది కదా ఎవరు డ్రగ్స్ పెట్టారో. సారీ సార్, క్షమించండి, ఎవరో కాల్ చేసి ఈ కాలేజ్లో డ్రగ్స్ వాడుతున్న విషయం తెలిసింది, అందుకే అర్జెంట్గా రావాల్సిన పరిస్థితి వచ్చింది, ఏమనుకోకండి. సరే సార్, మిమ్మల్ని కూడా నేను తప్పు పట్టట్లేదు, మీరు కూడా బాధ్యత వహిస్తున్నారు, తప్పుడు మార్గంలో వెళ్తున్న వాళ్ళందరినీ బయటికి రప్పించాలని మీరు ప్రయత్నం చేస్తున్నారు, మిమ్మల్ని ఎన్నటికీ తప్పు పట్టను సార్. ఓకే ప్రేమ్ గారు, ఇక నేను వెళ్ళొస్తాను. ఇక నిషా కోపంతో, ఏంటి గుణ, ఒకటి అనుకుంటే ఒకటి అవుతుంది, ఫస్ట్ ప్లాన్ ఫ్లాప్ అయిందనుకుంటే ఈసారైనా గెలుస్తామనుకున్నాను, కానీ ఈసారి కూడా ఫ్లాప్ అయింది. ఏమో నిషా, ఈసారైనా మా డాడ్ ప్లాన్ అయినా వర్కౌట్ అవుతుంది అనుకున్నాను, కానీ ఇలా ఫ్లాప్ అవుతుందని అనుకోలేదు. ఏం చేయాలి గుణ, ఎన్నిసార్లు ప్లాన్లు వేయాలి, ఎన్నిసార్లు మన ప్లాన్ని విఫలం చేసుకోవాలి, ఇప్పుడు నేను ఏం చేయలేని పరిస్థితుల్లో ఉన్నాను, బాధగా ఉంది గుణ. నాతో ఉండాల్సిన ప్రేమ్ ఆ చామంతితో ఉంటున్నాడు, అది తట్టుకోలేకపోతున్నాను, అది నేను భరించలేకపోతున్నాను, ఎన్ని ప్లాన్లు వేసినా సరే మళ్ళీ ఫ్లాప్ అవుతుంది అనుకుంటూ నిషా బాధపడుతుంటే ఇక గుణ బాధతో, నిషా, ఫస్ట్ టైం నువ్వు బాధపడుతున్నావు, ప్రేమ్ గురించి నువ్వు కన్నీళ్ళు తీస్తున్నావు, తప్పుగా అనుకోకు నిషా, ఈ ప్రేమ్ కాకపోతే ఇంకొకరు దొరుకుతారు కదా, మరీ ప్రేమ్ని ఎందుకంత గుడ్డిగా నమ్ముతున్నావు, అయినా వాడిని ఎందుకు ప్రేమిస్తున్నావు చెప్పు, ఆ ప్రేమ్ గాడేమో పని మనిషిని ప్రేమిస్తున్నాడు, ఇన్ని విషయాలు తెలిసి కూడా ఇంకా ప్రేమ్ని ఎందుకు ప్రేమిస్తున్నావు నిషా, నా మాట విని ప్రేమ్ని వదిలేసేయి, నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఎంతోమంది క్లూ కడుతున్నారు, ఆ విషయం తెలిసి కూడా నువ్వు ప్రేమ్ చుట్టూ కుక్కలా ఎందుకు తిరుగుతున్నావు, అది నాకు నచ్చట్లేదు నిషా, వాడిని వదిలేసేయి. లేదు గుణ, నాకు ప్రేమే కావాలి, ఎందుకంటే వాడి మనస్సు నచ్చింది కాబట్టి. అదే ఎందుకు నిషా, ఎందుకో చెప్పనా గుణ, ప్రేమేమో చామంతిని ప్రేమిస్తున్నాడు, అంటే గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాడు, అలాంటిదే ఇప్పుడు నేను ప్రేమ్ని పెళ్లి చేసుకుంటే జీవితాంతం నన్ను మనసులో పెట్టుకొని చూసుకుంటాడు, ఆ నమ్మకం నాకుంది గుణ, అందుకే ప్రేమ అంటే నాకు చాలా ఇష్టం, నేను ఎన్ని చెప్పినా నువ్వు వినవని నాకు అర్థమైంది నిషా, సరే నీ ఇష్టం. ఇటు ఏమో చామంతి సంతోషంతో, చూసారా సార్, మన మీద కుట్ర పన్నాలని ఎంతోమంది ప్లాన్లు వేశారు, చివరికి ఆ దుర్గమ్మ వారే మనల్ని కాపాడారు, ఆ దేవుడు మనకి తోడుగా నీడగా ఉంటాడు సార్. ఇక భరత్ వెంటనే మాట్లాడుతూ, చామంతి, మరి అమ్మవారి గురించి ఇంత హితోపదేశం చేస్తున్నావు కదా, మరి ఒక్కసారైనా అమ్మవారి డ్యాన్స్ చేయొచ్చు కదా. ఏంటి భరత్, ఏం మాట్లాడుతున్నావు, అమ్మవారి డ్యాన్స్ చేయాలనా? చామంతి, ఫస్ట్ టైం కాలేజ్కి వచ్చినప్పుడు ర్యాగింగ్ చేసినప్పుడు నువ్వు క్లాసికల్ డ్యాన్స్ వేసావు కదా, నాకు చాలా బాగా గుర్తుంది, నీకు కూచిపూడి డ్యాన్స్ వస్తుందని నాకు తెలిసింది, నువ్వు ఎలాగైనా సరే అమ్మవారు డ్యాన్స్ చేయాల్సిందే, లేకపోతే మేము వదిలిపెట్టాం చామంతి. సరే భరత్, నువ్వు చెప్పినట్టుగా అమ్మవారి డ్యాన్స్ చేస్తాను అనుకుంటూ చామంతి అమ్మవారి గెటప్ వేసుకొని ఇక డ్యాన్స్ వేస్తుండగా ఇదంతా రమాదేవి చూసి టెన్షన్ పడుతూ, ఇదేంటి, చామంతిని చూస్తే అమ్మవారిలా కనిపిస్తుంది, ఉగ్ర రూపంతో నాపై దాడి చేస్తున్నట్టుగా అనిపిస్తుంది అనుకుంటూ రమాదేవి టెన్షన్ పడుతుంటే ఇక రోజా కోపంతో, చూసారా అత్తయ్య, ఆ పొగరు బుద్ధి ఎంత ఉగ్ర రూపంతో డ్యాన్స్ చేస్తుందో, అంటే అది మన మీద రివెంజ్ తీర్చుకోవడానికి ఇలా చేస్తుందా అత్తయ్య, ఏమో రోజా, దీని వాలకం చూస్తుంటే అలాగే అనిపిస్తుంది అని అనేసరికి చామంతి కోపంతో ఇక ఉగ్ర రూపంతో డ్యాన్స్ చేస్తుంటే రమాదేవి భయపడుతూ ఇక తలదించుకుంటూ, ఇదేంటి, ఈ చామంతిని చూస్తుంటే నా గుండె వేగంగా కొట్టుకుంటుంది అనుకుంటూ టెన్షన్ పడుతుంటే ఇక చామంతి ఆవేశంతో డ్యాన్స్ చేస్తూ ఇక తన చేతిలో ఉన్న త్రిశూలాన్ని
హర్ష పుట్టలో పొడవగానే ఇదంతా రమాదేవి చూసి భయంతో, ఏమైంది హర్ష, ఏం జరిగింది, అయినా ఈ చామంతి త్రిశూలంతో నిన్ను పొడవడం ఏంటి? ఇటు ఏమో రమాదేవి ఒక్కసారిగా సృహలోకి వచ్చి, ఏమైంది బాబుగారు, అయినా మీకు ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది, అయినా నా చేతులతో మిమ్మల్ని పొడవడం ఏంటి? మీరు చాలా మంచివారు, ఎవరికి అన్యాయం చేయరు, అందరి బాగుక్షేమాలు కోరుకుంటారు, అలాంటిది నా చేతులతో నేను మిమ్మల్ని పొడిచానా? దయచేసి నన్ను క్షమించండి బాబుగారు. అయ్యో అమ్మ చామంతి, నేనెందుకు తప్పు పడతానమ్మా? నువ్వు ఆవేశంతో ఉగ్ర రూపంతో అమ్మవారు నీలో ప్రవేశమై డ్యాన్స్ చేసింది అనుకుంటూ హర్ష స్పృహ కోల్పోగానే ఇక చామంతి ఆలోచిస్తూ, నేనెందుకు ఇలా చేశాను, అయినా నా చేతులతో అయ్యగారిని ఎందుకు పొడిచాను? అంటే కొంపతీసి హర్షయ్య గారు మంచివారా లేకపోతే చెడ్డవారా? అమ్మవారు నాకు ఏదైనా సంకేతం ఇస్తున్నారా? ఎలా తెలుసుకోవాలి? అయినా రమాదేవి అమ్మగారు కదా, ఎన్నో పాపాలు మోసాలు చేసింది. త్రిశూలంతో పొడవాల్సింది రమాదేవి అమ్మగారిని కదా, మరి నేను హర్షయ్య గారిని ఎందుకు పొడిచాను? అమ్మవారు నాకేదో సంకేతం ఇస్తున్నారు, ఎలాగైనా తెలుసుకోవాలి. అసలు హర్షయ్య గారు బిజినెస్ పని మీద ఎక్కడికో వెళ్తాడు, మరి ఎక్కడికి వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు అన్ని విషయాలు తెలుసుకోవాలి. అప్పుడు హర్షయ్య గారు ఏ పని చేస్తున్నారో కూడా తెలిసిపోతుంది కదా. నాకెందుకో చాలా భయంగా ఉంది. ఎన్ని రోజులు హర్షయ్య గారే మంచివారు అనుకున్నాను, కానీ ఇంట్లో వాళ్ళలో ఎవరు మంచివారు ఎవరు చెడ్డవారు కూడా తెలియట్లేదు. అమ్మ దుర్గమ్మ తల్లి, నా చేత ఎందుకు ఇలా చేయించావు? ఇప్పుడు నేను ఏం జరుగుతుందో ఎలా తెలుసుకోవాలి అనుకుంటూ చామంతి బాధపడుతుంటే, ఇటు ఏమో హర్షను హాస్పిటల్కి తీసుకెళ్ళి ఇక ట్రీట్మెంట్ చేయించాక ఇంటికి తీసుకొస్తుండగా ఇంతలో రౌడీలు వచ్చి, బాస్ అసలు ఏం జరిగింది, మీరు హాస్పిటల్లో ఉండడం ఏంటి బాస్? అన్ని విషయాలు నీకు తర్వాత చెప్తాను, నేను చెప్పిన ప్లాన్ నీకు తెలుసు కదా. తెలుసు బాస్, నువ్వు చెప్పినవన్నీ చేశాను. ఏంటి హర్ష, ఏం చేస్తున్నావు? అయిన వీడు ఈ టైంలో రావడం ఏంటి? ఆ పొగరుబొద్దేమో నీ మీద త్రిశూలంతో పొడిచింది, అయినా దాని మీద కనికరం ఎందుకు చూపుతున్నారు? అదంటేనే నాకు నచ్చదండి, అయినా ప్రతిసారి దాన్ని ఎందుకు వెనకేసుకొస్తున్నారండి? చూడరామా, చామంతి మనకు బాగా అవసరం. ఎందుకో నీకు తెలుసు అనుకుంటా కదా, ఆ చామంతికి తెలివితేటలు ఎక్కువుంటాయి. ఆ చామంతిని తక్కువ అంచనా వేయకూడదు. నువ్వు గనక చామంతిని ఇంట్లో నుంచి వెళ్ళగొడితే మన పరిస్థితి ఏం జరుగుతుందో ఒక్కసారి ఆలోచించు. కానీ హర్ష అలాంటిది ఇంట్లో ఉండకూడదు, నాకే మాటకు మాట సమాధానం ఇస్తుంది, అందుకే నేను భరించలేకపోతున్నాను. అది కాకుండా మన ప్రేమని ప్రేమిస్తుంది, అది ఇంకా భరించలేకపోతున్నానండి. చూసి కూడా ఏం చేయలేకపోతున్నాను, అంతా మీ వల్లే. చెప్పాను కదా రామా, కాస్త ఓపికగా ఉండమని, అప్పుడే కదా మనకు విజయం వచ్చేది. ఆ చామంతిని పనిలేకన్నా నేను చదివించేది, అది చదివి పెద్ద లాయర్ కావాలి, అప్పుడే కదా దాన్ని మన అవసరాలకి వాడుకునేది. మనం ఈ స్థాయి రావడానికి మనం ఎన్ని పాపాలు చేశామో నీకు తెలుసు కదరామా. ఎవరినైనా సరే మనం పాములా వాడుకోవాలి, ఆ తర్వాత ఏం చేయాలో నీకు బాగా తెలుసు అనుకుంటారామా. కానీ హర్ష, నువ్వు చెప్పేది కూడా నిజమే, అలా అని దాన్ని అంత తేలిగ్గా వదిలిపెట్టను. ఏదో రోజు నా చేతికి చిక్కకపోదు, దానికి టార్చర్ ఏంటో నా చేతులతో నేను చూపెడతాను. సరే రమా, తర్వాత నువ్వేం చేసుకుంటావో నీ ఇష్టం. తనని చంపుతావా లేకపోతే టార్చర్ పెడతావా, యువర్ చాయిస్. అవును హర్ష, మన బిజినెస్ వ్యవహారాలు ఎలా ఉన్నాయి? బాగానే ఉన్నాయి రమా. ఇలా మాట్లాడుతుండగా ఇంతలో చామంతి బాధపడుతూ ఇక హర్ష దగ్గరికి వచ్చి, అయ్యగారు నన్ను క్షమించండి, మీకు ఇలా జరుగుతుందని కల్లో కూడా ఊహించలేదు. అమ్మ చామంతి, ఎందుకు ఏడుస్తున్నావమ్మా? నువ్వేం కావాలని చేయలేదు కదమ్మా. అమ్మవారి డ్యాన్స్ వేస్తూ కోపంతో అలా చేశావు, అంతేగాని నువ్వు అలా చేయవని నాకు తెలుసమ్మా. కానీ అయ్యగారు, ఒక విషయం అడగడానికి వచ్చాను, తప్పుగా అనుకోకండి. అమ్మగారేమో నా మీద కోపంతో ప్రతిసారి నన్ను కొట్టేవారు, అలాంటిది నేనేమో అమ్మవారి మీద కోపం చూపించాలి కానీ మీ మీద త్రిశూలాన్ని వదిలేమేంటి సార్? అది అర్థం కావట్లేదు. అసలు ఈ ఇంట్లో ఏమైనా జరుగుతుందా సార్? కొంపతీసి మీరేమైనా వ్యాపారంలో తప్పుగా నడిపిస్తున్నారా? ఇక హర్షం మనసులో, కరెక్ట్ లాజిక్తోనే కొట్టావి చామంతి. ఏం చెప్పమంటావు చామంతి? చాలామందిని కిడ్నాప్ చేసి వాళ్ళ కళ్ళు కిడ్నీలు అన్నిటినీ నేను నమ్ముకుంటాను. ఆ డబ్బుల వల్లనే కదా నేను కోట్లు సంపాదిస్తున్నాను. ఇలా చాలామందికి జాబ్స్ ఇస్తానని చెప్పి అందరినీ మర్డర్ చేసేస్తాను, ఆ తర్వాత వాళ్ళ హార్మోన్స్ని అమ్ముకుంటాను.
ఇక నిన్ను కూడా అదే పని చేస్తాను చామంతి. అసలు నిన్ను ఎందుకు చదివిస్తున్నాను అనుకున్నావు? నా గురించి ఎవరికైనా తెలిస్తే నా మాట తప్పకుండా వింటావు. మా అయ్యగారు ఏ తప్పు చేయరని నాకే కదా తీర్పుగా వాయిస్తావు. అందుకే నిన్ను కుక్కలాగా ఈ ఇంట్లో ఉండనిస్తున్నాను అని హర్ష మనసులో అనుకుంటుంటే ఇక చామంతి వెంటనే, ఏంటయ్యగారు, ఏం ఆలోచిస్తున్నారు? మీరేదైనా తప్పు చేస్తున్నారా? ఏంటమ్మా చామంతి, అయినా నేనెందుకు తప్పు చేస్తానమ్మా? ఎవరికైనా ఏ హాని జరిగినా నేను భరించలేనమ్మా. అలాంటిది నువ్వు ఆవేశంతో త్రిశూలంతో నన్ను పొడిచావు. అసలు ఎందుకు ఇలా జరిగింది, నేనేం తప్పు చేశాను అని బాగా ఆలోచిస్తున్నానమ్మా. అదే అర్థం కావట్లేదు. అయ్యో అయ్యగారు, అలాంటి మాటలు అనకండి. మీరు ఏ తప్పు చేయరయ్యగారు. అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. మాకు ఏ కష్టం వస్తే మీరే ఆదుకుంటారు. నన్ను చదివించి పెద్ద లాయర్ చేయాలనేది మీ కళ. మీ కళను తప్పకుండా నెరవేరుస్తానయ్యగారు. ఇక హర్ష మనసులో, నాకు కూడా అదే కావాలా చామంతి. నువ్వుంటేనే కదా నా పనులన్నీ తేలిగ్గా అవుతాయి. నిన్నొక బొమ్మలా వాడుకుంటున్నాను అని హర్ష మనసులో అనుకుంటాడు. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి. మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.